హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఫారెస్ట్రీ స్పీసీస్ గురించి, అంతరించిపోతున్నటువంటి లేదా మనం కాపాడుకోవాల్సినటువంటి ఒక మొక్క గురించి లేదా చెట్టు గురించి మనం నేర్చుకుందాం. జనరల్గా మనకి మామిడి పళ్ళు అంటే తెలుసు, మామిడి చెట్టు అంటే తెలుసు, మామిడి తోట, మామిడి తోపు తెలుసు. జనరల్గా ఈ మామిడి చెట్లు, మామిడి పళ్ళు, రసాలు, బంగినపల్లి, తోతాపూరి ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా హార్టికల్చర్ క్రాప్స్. అంటే మనం ఈ మొక్కల్ని ఆర్టిఫిషియల్గా రైజ్ చేసి వాటిని తోటలాగా పెంచి హార్టికల్చర్ పద్ధతిలో వాటికి నిరంతరము కల్చరల్ ఆపరేషన్స్ ఇయర్లీ చేసుకుంటూ వాటిని సంరక్షిస్తే అవి మంచి దిగుమతి ఇస్తూ ఉంటాయి. కానీ వాటిని అలాగే వదిలేస్తే లేదా కొన్ని ఏరియాల్లో ఖాళీ ప్రదేశాల్లో లేదా అనుకూలమైనటువంటి భూముల్లో, ఎవరు డిస్టర్బ్ చేయనటువంటి భూముల్లో ఇవి గుంపుగా పెరిగి పెద్ద అవుతాయి. వాటిని మామిడి తోపు అంటారు. ఈ తోపులో ఉన్న చెట్లు లేదా వృక్షాలు బాగా ముదిరిపోయి అవి పంటని ఇవ్వవు. చెట్లు అయితే బాగా పెరిగిపోతాయి. వాటిని ఈ తోపు, మామిడి తోపు అంటారు. వాటిని ఎవరు కూడా సంరక్షించరు, వాటికి ఎలాంటి సేవలు చేయరు. సో ఇవి న్యాచురల్గా మనకు కనిపించే మామిడి తోపులు, మామిడి తోటలు, మామిడి చెట్లు. కానీ ఇక్కడ మనం ఫారెస్ట్ ఏరియాలో మనకి కనిపించే ఒక చెట్టు పేరు స్పాండియా మ్యాంజిఫోరా లేదా స్పాండియా స్పిన్నెటా. దీన్ని మనం కొండ మామిడి ఆర్ హిల్ మ్యాంగో అని కూడా మనం పిలుస్తాం. ఈ చెట్టు బాగా ఎత్తుగా పెరుగుతుంది. 40 మీటర్లు, 40 to 50 మీటర్ల వరకు ఈ చెట్లు పెరుగుతాయి. కాయలు చాలా చిన్నగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి పండినప్పుడు. సో ఇవి ఏజెన్సీ ఏరియాలో మాత్రమే, కొండ ప్రాంతాల్లో పెరిగేటటువంటి ఒక స్పీసీస్. ఈ చెట్లని ట్రైబల్స్ జనరల్గా వీటి నుంచి వచ్చే పళ్ళని సేకరించి దాని నుంచి రసం తయారు చేసి వాటి ద్వారా మామిడి తాండ్ర తయారు చేస్తారు. అలాగే గింజలు, టెంకల నుంచి వచ్చినటువంటి పౌడర్తో వాళ్ళు జొన్న రొట్టెల మాదిరి రొట్టెలు వేసుకుంటారు. అలాగే ఈ మిగతా పిండిని నిల్వ ఉంచుకొని వారు నిత్యావసరాలకు వాడుకుంటూ ఉంటారు. సో ఈ చెట్లు చాలా ఎత్తుగా పెరిగి చాలా కాలం ఇవి నిలబడి ఉంటాయి. సో ఇవి ఈ వృక్ష సంపద అనేక పక్షులు, పశుపక్షాదులన్నిటికీ కూడాను ఆవాసయోగ్యంగా, ఆహారయోగ్యంగా కూడా ఉంటాయి. కాబట్టి ఇవి ప్రస్తుతానికి అంతరించిపోతున్న దశలో లేదా నియర్లీ థ్రెటెండ్ స్టేజ్లో ఉన్నాయని చెప్పేసి ప్రపంచ పర్యావరణ సంస్థ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం వీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. వీటిని పరిరక్షించాల్సిన అవసరం
ఉంది అంటే మనం చేయాల్సిన పనిల్లా ఏంటంటే వీటి యొక్క విత్తనాలు ఎండబెట్టి కాయలను కలెక్ట్ చేసి ఎండబెట్టి వాటి నుంచి విత్తనాలు తయారు చేసి విత్తనాలని మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ లేదా ప్రైవేట్ నర్సరీస్ ద్వారా మనం మొక్కలుగా పెంచి వాటిని తిరిగి హిల్ ఏరియాస్లో మనం నాటితే వాటి యొక్క జాతి అంతరించిపోకుండా నిలబడుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొక్క యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొక్క ఎలా ఉంటుంది, దాని యొక్క గుణగణాలు ఏంటనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కొన్ని ఫోటోలు చూపిస్తాను చూడండి. ఇది మ్యాంజిఫెరా ఇండికా వైల్డ్ మ్యాంగో, స్పాండియా పిన్నెటా. మ్యాంజిఫెరా ఇండికా కాదు, ఇది స్పాండియా పిన్నెటా విత్ ఫుల్ ఫ్లవరింగ్లో ఉన్నటువంటి 40 నుంచి 50 అడుగుల చెట్టు. ఇది చూడండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వాటి కాయలు చూసారా, మామిడి కాయలు లాగానే ఉన్నాయి, ఆకులు కూడా మామిడి ఆకులు లాగానే ఉన్నాయి. వైల్డ్ మ్యాంగో అని అంటారు. ఇదిగో ఈ చెట్లు ఇలాగా పెరుగుతాయి అడవిలో. ఇటు బార్క్ చూసారా, వేప బార్క్ లాగా ఉంటుంది. ఇది బాగా ఎండిపోతే బార్క్ ఊడి పడిపోతూ ఉంటుంది. బార్క్ నుంచి కూడా పౌడర్ తయారు చేస్తారు. చూసారా, బార్క్ జస్ట్ క్రోకడైల్ బార్క్ లాగా ఉంటుంది. ఇది వైల్డ్ మ్యాంగో చెట్టు. ఇది క్రోకడైల్ బార్క్ అంటే ఇలా ఉంటుంది, గళ్ళగా పొలుసులుగా గాడిగా ఉంటుంది. సో ఆకులు చూసారా, మామూలు మ్యాంగో ఆకుల కంటే ఇవి కొంచెం చిన్నగా ఉండి ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. ఆపోజిట్లో ఆకులు ఉండి చివర ఒక ఆకు, టిప్పులో చివర ఒక ఆకు ఉంటుంది. సో దట్ ఈస్ ది స్పాండియా పిన్నెటా. ఆపోజిట్ ఆకులు ఉండి 2-3 పేర్స్. ఈ చివర ఆకు మీకు ఇలాగ సింగిల్ ఆకు ఉంటుంది. వీటి ఫ్లవరింగ్ ఈ రకంగా ఉంటుంది, స్పైక్స్ మాదిరిగా ఉండి వాటి మీద గుత్తులుగా ఫ్లవర్స్ ఉండి అవి చిన్న పిందెలుగా మనం కూడా చూడవచ్చు. ఇక్కడ ఈ రకంగా పువ్వులు పిందెలు మనకి కనిపిస్తాయి. ఫ్లవరింగ్ చూసారా, మామూలు మ్యాంగో ఫ్లవరింగ్ కన్నా ఇది చాలా స్ట్రాంగ్గా, ఎక్కువగా, బలంగా, చాలా ఒత్తుగా ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. వెరీ గుడ్ ఫ్లవరింగ్ ఇది. స్పైక్ మాదిరిగా ఉండే దాని నుంచి ఫ్లవర్స్ ఈ మాదిరిగా స్పైక్ మాదిరిగా వస్తాయి. సో కాయలు ఈ విధంగా గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి. ఆకులు చూసారా, ముదరాకుపచ్చ రంగులో చిన్నగా ఉన్నాయి ఆకులు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇవి మన మామిడికాయలాగానే ఉంటాయి కానీ అంతగా చిన్నగా ఉంటాయి వైల్డ్ మ్యాంగో. సో చూడండి, ఇన్ని గుత్తులుగా మామూలు మామిడి పళ్ళ కంటే ఎక్కువ గుత్తులు మనకి కనిపిస్తున్నాయి. సీడ్ ఈ రకంగా ఉంటుంది. ఎండబెట్టిన తర్వాత లోపల సీడ్, కాయ చిన్నగా ఉంటుంది కాబట్టి సీడ్ కూడా చిన్నగా నిమ్మకాయ సైజులో సీడ్ ఉంటుంది. సో ఈ రకంగా మనం సీడ్ని కలెక్ట్ చేసి ఎండబెట్టుకోవచ్చు.
వీటిని హాగ్ ప్లమ్ అని కూడా అంటాం మనం. ఈ రకంగా సీడ్ చూడటానికి ఈ రకంగా ఉంటుంది. అది కాయ లోపల పల్పు, గుజ్జు లోపల ఒక సీడ్. పెద్దానికి ఈ రకంగా ఫ్రూట్ ఉంది. మనం హాగ్ ప్లమ్ అని కూడా పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, దీని నుంచి మనం పౌడర్ తయారు చేసుకుంటాం. ఈ పౌడర్ అనేక మెడిసినల్ యూజెస్ ఉన్నాయి. ఈ రకంగా పౌడర్ మనకి మార్కెట్లో ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ, ఇండియా మార్ట్ ద్వారా కానీ పౌడర్ మనం పొందొచ్చు. వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఏంటంటే, వైల్డ్ అంటే కొండల్లో మనకి ఇది ఎక్కువగా కనిపించిన, మామూలుగా మన టౌన్లో సిటీస్లో మనకి ఈ చెట్లు కనిపించవు. అంచేత IUCN వారు వాటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఏం చేశారంటే, నియర్లీ థ్రెటెండ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ అండ్ లీస్ట్ కన్సర్న్డ్ ఇన్ హిల్లీ ఏరియాస్ అని క్లాసిఫికేషన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొక్క యొక్క లిటరేచర్ మనం చూద్దాం. సో స్థానిక పేరు కొండ మామిడి, అడవి మామిడి, వైల్డ్ మ్యాంగో అని కూడా వీటిని పిలుస్తారు. వీటి యొక్క స్టేటస్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్డ్ ఇన్ హిల్లీ ఏరియాస్ అండ్ నియర్లీ థ్రెటెండ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్. దాదాపుగా అంతరించిపోతున్న లిస్టులోనికి వస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్పాండియాస్ పిన్నెటా యొక్క పరిరక్షణ స్థితి ప్రస్తుతం IUCN చేత మూల్యాంకనం చేయబడలేదు. ఎందుకంటే ఇది క్రిటికల్ స్పీసీస్ కాదు కాబట్టి దీని యొక్క ఎవాల్యుయేషన్ IUCN ద్వారా కొద్దిగా పూర్తిగా వీటి గురించి స్టడీ చేయటం జరగలేదు. మరియు స్పాండియా పిన్నెటా గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాధారణంగా హాగ్ ప్లమ్ అని కూడా అంటాము. దీని కుటుంబం అనకార్డేసియే కుటుంబానికి చెందినటువంటి చెట్టు. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఫిలిప్పైన్స్ మరియు ఇండోనేషియాకి చెందింది. కానీ దక్షిణాసియా, ఆగ్నేయాసియా మరియు చైనాలో కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగాను మరికొన్ని ప్రాంతాల్లో సహజంగానూ ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో మరియు కొండ అడవుల్లోనూ ఇది లభ్యమవుతుంది. వీటి యొక్క వైద్య ఉపయోగాలు ఏంటంటే, స్పాండియా పిన్నెటా హాగ్ ప్లమ్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక సాంప్రదాయ మందుల్లో ఉపయోగిస్తారు. ఆకురాల్చే చెట్టు ఇది. జీర్ణ సమస్యలకు, చర్మ వ్యాధులకు మరియు నొప్పితో కూడినటువంటి వివిధ జబ్బులకి చికిత్స చేయడానికి ఈ మొక్క యొక్క వివిధ భాగాలని ఉపయోగిస్తారు. దీనిలో జీర్ణ సమస్యలకి ఎలా ఉపయోగిస్తారు చూద్దాం. విరోచనాలు. నేపాల్ యొక్క ప్రాంతంలో విరోచనాలకు చికిత్సగా ఈ బెరడును ఉపయోగపడుతుంది. ఆయుర్వేద వైద్యాల్లో కూడా
విరోచనాలకు చికిత్స చేయడానికి ఈ బెరడును ఉపయోగిస్తారు. అజీర్ణ వ్యాధికి కూడా ఈ బెరడును ఉపయోగిస్తారు. చర్మం, తామర, గజ్జి లాంటి చర్మ వ్యాధులకి చికిత్స చేయడానికి బెరడును ఆకులను యొక్క పొడిని ఉపయోగిస్తారు. సోరియాసిస్ కొరకు ఈ బెరడును ఆకులు యొక్క పొడిని ఉపయోగించి సోరియాసిస్కి మందులు తయారు చేస్తారు. గాయాలు, ఇది కొమ్మల్లోంచి రబ్బర్ పాల్లాగా వస్తాయి కాబట్టి వీటిని ఈ తెగిన గాయాలకి చికిత్స కింద ఉపయోగిస్తారు. రొమాటిక్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు మరియు మొదలగు నొప్పుల్ని తగ్గించడానికి కూడా దీన్ని బెరడును ఉపయోగిస్తారు. సో ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులకి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కండరాల నొప్పులు అంటే రుమాటిజం నొప్పుల చికిత్సకు కూడా ఈ బెరడును ఉపయోగిస్తారు. ఇకపోతే మిగతా ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే డయాబెటీస్ చికిత్సకి ఉపయోగిస్తారు. గుండె నొప్పికి కూడా చికిత్స చేయడానికి ఆకులను ఉపయోగిస్తారు. ఇకపోతే వీటి యొక్క మార్కెట్ లభ్యత మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా లేదా ఇండియా మార్ట్ ద్వారా లేదా వేరే మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో కూడా మనకి వీటి యొక్క పౌడర్స్ లభిస్తాయి. పోతే వీటి పండ్లు విటమిన్ సి కలిగి ఉంటాయి కాబట్టి పండ్లను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. సాంప్రదాయిక ఔషధాల్లో కూడా ఈ మొక్కలు అనేక వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. కడుపు నొప్పి, విరోచనాలు, డయాబెటీస్, రక్తహీనత ఇలాంటి వాటికి కూడా ఈ మొక్కను ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా గుర్తించాలి ఈ మొక్కని అంటే స్పాండియా పిన్నెటా గుర్తించడానికి మామిడి తెలుసు కదా, మరి మామిడి లాంటి సువాసనతో ఉండే మృదువైన బూడిద రంగు నుండి గోధుమ రంగు కలిగి ఉండే మనకి పళ్ళు కనిపిస్తాయి. వీటి పువ్వులు టెర్మినల్స్ పానికల్ ఆకారంలో తెల్లటి పువ్వులు మనకి కనిపిస్తాయి. ఓవల్ ఆకారంలో ఉండేటువంటి పండ్లు పసుపు రంగులో, కొన్ని ఓవల్ షేప్లో, కొన్ని గుండ్రంగాను ఉంటాయి. ఇది మధ్య తరహా ఆకురాల్చే చెట్టు. ప్రతి పండు లోపల కఠినమైన ఫైబరస్తో కూడినటువంటి కండ కలిగినటువంటి టెంక కలిగి ఉంటాయి. కీలక గుర్తించే లక్షణాలు ఏంటంటే ఆకులు 5 నుంచి 10 సెంటీమీటర్ల పొడవుండి వ్యతిరేక ఆపోజిట్లో అమర్చబడి ఉంటాయి. ఇంపారి పిన్నెట్ సమ్మేళనం అంటారు దీన్ని. ఆకులు దీర్ఘచతురస్రాకారంగా కానీ ఓబ్లాంగేట్గా కానీ ఆకారంలో కానీ ఉంటాయి. మరియు చూర్ణం చేసినప్పుడు ప్రత్యేక మామిడి లాంటి వాసన కలిగి ఉంటాయి ఆకులు. బెరడు మృదువైన మందపాటి బూడిద రంగు నుండి లేత గోధుమ రంగుతో కూడినటువంటి బెరడు. బూడిద రంగు నుంచి గోధుమ రంగు బెరడు మనం చూస్తాము. పువ్వులు
చిన్న తెలుపు మరియు టెర్మినల్ పానికల్ సమూహాలుగా ఎక్కువగా సెసైల్గా అంటే సింగిల్ పానికల్గా ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. పండ్లు ఓవలాకారం కలిగి ఉండి డ్రూప్స్ అంటాం వీటిని. ఈ పండ్లను పసుపు రంగులోను మరియు రంగులోనికి బూడిద రంగు నుంచి పసుపు రంగులోకి మారుతాయి. ఇది కఠినమైన ఫైబరస్ గింజలు కలిగి ఉంటాయి లోపల. సో గుర్తించవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే భారతదేశం, ఆగ్నేయ ఆసియా మరియు ఫిలిప్పైన్స్లో సహా ఆసియాలోని ఉష్ణమండల అడవుల్లో ఇవి పెరుగుతాయి. వీటి స్థానిక పేరు ఈ ప్రాంతాన్ని బట్టి దీన్ని ఆమ్లా, అంబాండా, ఆమ్టా, అడవి మామిడి, కట్టుమావు అని కూడా పిలుస్తారు. సో ముఖ్యంగా వీటి యొక్క ఫ్లవర్స్ ఆగస్టు టు సెప్టెంబర్లో మనకి వీటి ఫ్లవరింగ్ కనిపిస్తుంది. వీటి యొక్క ఫ్రూటింగ్ డిసెంబర్ టు ఫిబ్రవరి కనిపిస్తాయి. సీడ్ కలెక్షన్ వచ్చేసి రైపన్ ఫ్రూట్స్ మనం ఫిబ్రవరిలో ఈ రైపన్ ఫ్రూట్స్ మనం చెట్ల కింద రాలటం ద్వారా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సీడ్ వైబిలిటీ వచ్చేసి 1 year పాటు ఉంటుంది. ఈ 1 year లోపల మనం వాటిని రీప్లాంటింగ్ చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రీ సోకింగ్ ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ 12 hours. 12 గంటల పాటు చల్లటి నీటితో వాటిని మనం నానబెట్టిన తర్వాత బ్యాగ్స్లో నాటుకోవచ్చు, లేదా డైరెక్ట్గా భూమిలో కూడా నాటవచ్చు. సో నేను మీకు కొన్ని వీడియోస్ని పెట్టాను. ఈ వీడియోస్ను కూడా పరిశీలించండి. ఈ వీడియోస్లో నేను చెప్పిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు దొరకవచ్చు. కాబట్టి మీరు పూర్తిగా ఇవి చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. మరి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అంతరించిపోతున్న ఈ చెట్లను కాపాడదాం, భావి తరాలని బ్రతికిద్దాం. సో మన స్లోగన్ ఇది, అంతరించిపోతున్న ఈ చెట్లను కాపాడదాం, భావి తరాలని బ్రతికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.